హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం OnePlus 10 Pro స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ స్పెక్స్ అయితే మనకి ఎవరైతే OnePlus కో ఫౌండర్ ఉన్నారో పీట్లు అనమాట ఈయన పేరు. సో ఈయనైతే మనకి రివీల్ చేయడం జరిగింది. సో ఇవి మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన స్పెక్స్ అని చెప్పొచ్చు. సో ఎటువంటి రూమర్స్ అయితే కాదు. అండ్ ఇంక OnePlus 10 Pro లాంచ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ లాంచ్ అనేది మనకి జనవరి 11 మధ్యాహ్నం 2 గంటలకైతే లాంచ్ చేస్తున్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ప్రైసింగ్ కూడా అయితే లీక్ అయింది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా OnePlus 10 Pro ఇండియా లాంచ్ గురించి మాట్లాడుకుంటే కనుక OnePlus 10 Pro అనేది మనకి అఫీషియల్ OnePlus ఇండియా వెబ్సైట్లో అయితే మనకి 2 కలర్స్ కింద రానున్నట్టుగా అఫీషియల్గా అయితే టీజ్ చేస్తున్నారు. కానీ బట్ ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదంటే ఫిబ్రవరి 1st ఆర్ 2nd వీక్లో కానీ మనకి లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక దీంట్లో డిస్ప్లే చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6.7 ఇంచెస్ క్వాడ్ హెచ్డి ప్లస్ LTPO 2.0 డిస్ప్లేని అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే మనకి ఇది 2K డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా అలాగే ఈ డిస్ప్లే అనేది మనకి కర్వ్డ్ డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే అయితే మనకి ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకా దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే కనుక ఇది మనకి 120 హెడ్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్ అనేది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక కెమెరాస్లో మనకి చాలా అప్గ్రేడ్స్ అయితే కనబడుతున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. సో తెలిసిందే కదా, OnePlus 9 సిరీస్ కాడి నుంచి మనకి OnePlus అనేది hasselbladతో కొలాబరేట్ అయ్యి మనకి కెమెరాస్ని అయితే తీసుకురావడం జరిగింది. సో OnePlus 9 సిరీస్లో hasselbladతో కొలాబరేట్ అయినప్పటికీ కూడా మనకి అంత అప్ టు మార్క్ అయితే లేవనే చెప్పొచ్చు. బట్ ఈసారి తీసుకొచ్చే OnePlus 10 Proలో మాత్రం కెమెరాస్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయని చెప్పి మనకి న్యూస్ అయితే వస్తుంది. సో వీటిలో మనకి 2nd జనరేషన్ hasselblad ట్రిపుల్ కెమెరా సిస్టమ్ అయితే యూజ్ చేసినట్టుగా మనకి కన్ఫర్మ్ అయితే చేశారనమాట. ఇందులో మనకి రేర్ చూసుకుంటే కనుక 3 కెమెరాస్ అయితే ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అండ్ ఇంకా అట్లాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ అయితే ఉంటుంది. ఈ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. వీళ్ళు టీస్ చేస్తున్నట్టుగా మనకి ఇది డ్యూయల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అయితే మనకి రానుందనమాట. మెయిన్ కెమెరాతో పాటు మనకి టెలిఫోటో లెన్స్ కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో రేర్ కెమెరాని యూజ్ చేసి మీరు 8K అప్ టు 30 FPS వరకు మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో 4Kలో చూసుకుంటే కనుక మీరు అప్ టు 120 FPS వరకు మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇందులో. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే కనుక ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి ఈ మొబైల్ అనేది రివర్స్ ఛార్జింగ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంక ఇది Type-C పోర్ట్తో వస్తుంది. ఇది మనకి USB వెర్షన్ 3.1తో అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే రానుందనమాట. అండ్ ఇంక ఇందులో యూజ్ చేసిన ర్యామ్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి UFS 3.1 స్టోరేజ్ అయితే యూజ్ చేస్తున్నట్టుగా మనకి కన్ఫర్మ్ చేశారు. సో తెలిసిందే కదా, మనకి OnePlus డివైసెస్ లో మన స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉండదు. అండ్ ఇంక ఈ మొబైల్లో మనం ఎడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మొబైల్ అనేది మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే మనకి రానుందనమాట. అండ్ ఇంక ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అట్లాగే మనకి Wi-Fi 6 కి సపోర్ట్ చేస్తుంది. NFC ఉంటుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2 తోటి అయితే మనకి రన్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్లో మనకి X యాక్సిస్ లీనియర్ మోటార్ హ్యాప్టిక్స్ అయితే యూజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఈసారి కూడా మనకి OnePlus 10 Proలో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి Oxygen OS 12 బేస్డ్ ఆన్ Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకా దీని వెయిట్ చూసుకుంటే కనుక వెయిట్ 200.5 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంక ఈ మొబైల్ అనేది మనకి 2 కలర్స్ లో అయితే అవైలబుల్ కానున్నట్టుగా మనకి అఫీషియల్ OnePlus ఇండియా వెబ్సైట్ లో కూడా మనకి కన్ఫర్మ్ చేశారనమాట. ఇది మనకి వల్కానిక్ బ్లాక్ అండ్ ఎమరాల్డ్ ఫారెస్ట్ అనే 2 కలర్స్ తో అయితే మనకి అవైలబుల్ కానున్నట్టు మనకి కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంక ఇది మనకి 3 వేరియంట్స్ లో అయితే మనకి అవైలబుల్ కానుందన్నమాట. 8+128, 8+256 అండ్ 12+256 GB స్టోరేజ్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఏదైతే మనకి చైనీస్ వెబ్సైట్ JD.com ఉందో సో అక్కడ లీక్ అయిన ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక బేస్ వేరియంట్ అనేది 8+128 GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 35 నుంచి 46,000 వరకు ఉండనుందని మనకి న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇంకా అలాగే 8+256 GB ర్యామ్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 46 నుంచి 55,000 రూపాయల వరకు ఉండనున్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇంకా 12+256 GB స్టోరేజ్ చూసుకుంటే కనుక ఇది మనకి 60,000 పైన ఉన్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంక ఇండియన్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక డెఫినెట్ గా మనకి 50,000 రూపీస్ అయితే ప్రైస్ క్రాస్ అవుతుంది. ఏదైతే మనకి హయ్యర్ వేరియంట్ ఉందో సో అది మనకి డెఫినెట్ గా 70,000 రూపీస్ ప్రైస్ క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈసారి OnePlus 10 Pro మొబైల్ తక్కువలో లాంచ్ అవుతుందని ఎదురు చూసే వాళ్ళకైతే ఇది చేదు వార్తే అని చెప్పొచ్చు. బట్ ఈ మొబైల్లో స్పెక్స్ మాత్రం మనకి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. దీంట్లో యూస్ చేసిన హార్డ్వేర్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది.
అట్లాగే దీంట్లో యూస్ చేసిన డిస్ప్లే కూడా మనకి చాలా బాగుంది. బట్ కెమెరాస్ అనేది ఎట్లా ఉంటాయి అనేది మనకి యూస్ చేసిన తర్వాత అయితే మనం చెప్పగలం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది OnePlus 10 Pro గురించి అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.